హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు. హృదయం ఊగిసలాడే 12వ భాగం. నిద్రలో కూడా అసహనంగా కదులుతున్నాడు కిరీటి. చేతుల వెనుక భాగానికి తగిలిన దెబ్బల వల్లనేమో మెల్లగా సోఫాలో నుంచి లేచింది నర్మద. అతన్ని అలా చూడలేకుండా ఉంది. అలాగని ధైర్యం చేసి కావేరిలా అతని చేతులని తన చేతుల్లోకి తీసుకుని చూడలేకపోతోంది. నరేంద్రని ఖచ్చితంగా కొట్టాడు. అందుకే ఆ దెబ్బలు. సమయానికి కిరీటి రాకపోతే తన పరిస్థితి ఏమై ఉండేది? ఆ గ్రాటిట్యూడ్ చూపించడం మానేసి అతన్ని ఏవేవో మాటలంది. అయినా తనకి హెల్ప్ చేయడం కోసం వచ్చాడు. తనేం చేసింది? తిరిగి మరిన్ని మాటలంది. విసుగ్గా తల విదిలించి కిచెన్లోకి నడిచింది నిశ్శబ్దంగా. ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబ్స్ తీసి ఐస్ ప్యాక్లో వేసి హాల్లోకి తీసుకువచ్చింది. కొన్ని క్షణాల సేపు కింది పెదవి కొరుక్కుంటూ ఆలోచనలో పడిపోయింది. అతని దగ్గరికి వెళ్ళాలా వద్దా అని. అతను తిరిగి కదలడంతో ఆలోచనల్ని పక్కన పెట్టేసి అతని దగ్గరికి నడిచి పక్కన కూర్చుంది. ముందుగా అతని కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని వెనక్కి తిప్పి ఐస్ ప్యాక్ ఆనించింది సున్నితంగా. చేతికి చల్లగా తగలడంతో ఉలిక్కిపడి లేచాడు కిరీటి. తన చేతిని పట్టుకుని పక్కన కూర్చుని ఉన్న నర్మదని అయోమయంగా చూశాడు. అసలు తను ఎక్కడ ఉన్నాడో ఒక్క క్షణం అర్థం కాలేదు అతనికి. చుట్టూ చూసిన కొన్ని క్షణాలకి అంతా గుర్తొచ్చింది. భయం వేసిందా? నిద్రమత్తును వదిలించుకోవడానికి ట్రై చేస్తూ అడిగాడు. ఆమె తడబడింది. తర్వాత లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. మరి కన్ఫ్యూజ్ అవుతూ అడిగాడు. చేతిలోని ఐస్ ప్యాక్ చూపించి సైలెంట్గా అతని చేతిని తిరిగి తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా అద్దడం స్టార్ట్ చేసింది 2 చేతుల మీద. 0 వాట్ బల్బ్ మూలాన మసకగా పరుచుకుంది నీలిరంగు కాంతి ఆ గదిలో. ఆమెనే చూస్తున్నాడు అతను. అదే తన జీవితంలో అతి ముఖ్యమైన పని అన్నట్టుగా ఆమె అతని చేతుల వంక చూస్తూ ఐస్ ప్యాక్ అద్దుతోంది. ఐఎమ్ సారీ. ఆ నిశ్శబ్దంలో ఆమె మాటలు కొంచెం గట్టిగానే వినిపించాయి అతనికి. ఆ మాటలు ఊహించలేదు అతను ఆమె దగ్గర నుంచి. అందుకే రియాక్ట్ అవ్వలేదు. ఆమె అతని మౌనాన్ని వేరేగా అర్థం చేసుకుంది. నాకు తెలుసు మీకు కోపం రావడం సహజమే. ఆ టైంలో నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపించింది. అంత హెల్ప్లెస్గా నేను ఎప్పుడూ లేను. వాడు నా మీద చెయ్యి వేసేసరికి బుర్ర పనిచేయలేదు. తిరిగి ఫైట్ చేశానో లేదో కూడా గుర్తులేదు. ఆ టైంలో మీరు వచ్చి ఉండకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్నో నాకే తెలీదు. అలాంటి మీకు థ్యాంక్స్ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా మాటలు అన్నాను. అందుకే ఐఎమ్ సారీ సిన్సియర్గా చెప్పింది. తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్న నర్మద కిరీటి మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని గమనించలేదు. అతను మెల్లగా ఆమె చేతిలో నుంచి తన చేతులను విడిపించుకున్నాడు. ఆ చల్లదనం కన్నా నొప్పి అతనికి హాయిగా ఉందని అనిపించింది ఆ క్షణంలో. ఎందుకంటే నర్మద మీద వస్తున్న కోపం మర్చిపోయేలా చేయగలిగే శక్తి ఆ నొప్పికే ఉంది. మరి అతనికి ఆమె గ్రాటిట్యూడ్ అవసరం లేదు. ఆమె నవ్వు కావాలి, ఆమె నమ్మకం కావాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆమె ప్రేమ కావాలి. ఆ ఆలోచన రాగానే అతను నిటారుగా అయ్యాడు సోఫాలో. ప్రేమ. లాస్ట్ 3 years నుంచి తను దూరంగా పారిపోతూ అవాయిడ్ చేస్తున్న ఆ ఫీలింగ్ ఇప్పుడు ఈ నిశ్శబ్దంలో, మసక చీకట్లో నర్మద ఎదురుగా మరింత ఫోర్స్తో అతని మీద దాడి చేసింది. ఊపిరి ఆగిపోయినట్టుగా ఫీల్ అయ్యాడు అతను. నీ థ్యాంక్స్ ఎవడికి కావాలి? ఒక్కసారి నన్ను చూసి ప్రేమగా నవ్వు అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది అతనికి. అయినా అలా చెయ్యలేదు అతను. తన మీద తన ఎమోషన్స్ మీద ఎప్పుడు కంట్రోల్ ఉండాలనుకునే మనిషి అతను. అందుకే మెల్లగా ఆమె పక్క నుంచి లేచి నిలబడ్డాడు. కళ్ళు పెద్దవి చేసుకుని నర్మద అతన్నే చూస్తూ కూర్చుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి పడుకో. రేపు ఆఫీస్కి వెళ్ళాలి. ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఆమె షాక్ తింది అతని మాటలకి. తన థ్యాంక్స్ని ఎలాగో యాక్సెప్ట్ చేయలేదు. కనీసం అపాలజీ రెస్పాండ్ కూడా అవ్వని అతని ఇన్సెన్సిటివిటీకి విపరీతమైన కోపం వచ్చింది ఆమెకి. తను అతనితో పీకల్లోతో ప్రేమలో ఉంది. కానీ అతనికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. ఎప్పుడు ఎవరో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటూనే ఉంటుంది పక్కన. ప్రతి నిమిషం ఇన్సెక్యూరిటీతో తాను బ్రతకలేదు. అంత అందమైన కిరీటి వెనుక ఎవరో ఒక అమ్మాయి పడుతూనే ఉంటుంది. అంతెందుకు, తన చెల్లెలు కూడా ఏం మినహాయింపు కాదు. అది తను తట్టుకోలేదు. అందుకే
అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఐ లవ్ యూ అనే మాటలు తనలోనే ఉండిపోని. అతనికి ఏం చెప్పాలో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది. విసురుగా సోఫాలో నుంచి లేచింది నర్మద. మీకు ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం చేతకాదు. మీ మీద నాకున్న ఫీలింగ్స్ని ఎప్పుడూ హర్ట్ చేస్తూనే వచ్చారు. మిమ్మల్ని నేను కోపంలో తాను ఏం మాట్లాడబోయిందో అర్థమయ్యేసరికి బలంగా చేతిని నోటికి అదుముకుంది. అక్కడి నుంచి తన బెడ్రూంలోకి వెళ్ళబోయింది. అతను విసురుగా ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు. నువ్వు నన్ను ఏంటి పూర్తి చేసి వెళ్ళు కామ్గా అన్నాడు. బలమైన అతని చేతులు ఆమెని కొండ చిలువలా చుట్టేశాయి. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నించింది, కానీ అతను వదల్లేదు. సెంటెన్స్ కంప్లీట్ చేయి మరింత పట్టుదలగా అన్నాడు అతను. ఎందుకు చెప్పాలి నేను మీకు? అతన్ని తప్పించుకునే ఉద్దేశంతో అటూ ఇటూ కదులుతూ ఆయాసపడింది నర్మద. అలాంటప్పుడు మొదలు పెట్టకూడదు. ఏదైనా మొదలు పెట్టినప్పుడు పూర్తి చేయడం నేర్చుకో, లేకపోతే ఇబ్బంది పడతావు మరింత కామ్గా చెప్పాడు. అసలు తను అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో అతనికే అర్థం కాలేదు. ఆమె మాటలు అతని కంట్రోల్ని చెల్లాచెదురు చేసేశాయి. ఆమె చూపులు వాడి బాణాల్లా గుండెల్లో గుచ్చుకున్నాయి. అతని ఎమోషన్స్ అదుపు తప్పాయి. యు ఆర్ డిస్కస్టింగ్, వదలండి నన్ను కోపంగా అంది నర్మద. పూర్తిగా చెప్పు, వదులుతాను ఆమెని మరింత దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. నువ్వు నన్ను ఏంటి? ఆమె మెత్తని శరీరం అతనిలో ఏవేవో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటే తన జాగ్రత్తని పూర్తిగా గాలికి వదిలేశాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం తెలుస్తూనే ఉంది అతనికి. ఆమె శరీరం సన్నగా వణకడం మరింత క్లియర్గా తెలుస్తోంది. అతను నెమ్మదిగా తన తలను వంచి ఆమె చెవి దగ్గర తన పెదవులను ఆనించాడు. కిరీటి, నేను మిమ్మల్ని ఐ ఐ హేట్ యు మనసులో లేని మాటల్ని పెదవుల చివర్ల నుంచి పలికింది నర్మద. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం ఆగాడతను. అది కాదు నువ్వు చెప్పాలనుకున్నది సింపుల్గా అన్నాడు. మీకెలా తెలుసు? అతని గుండెలపై చెయ్యి వేసి వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తూ అంది కోపంగా. అతని వల్ల తనలో వస్తున్న మార్పులు ఆమెకే భయంగా ఉన్నాయి. అతను తనకి అంత దగ్గరగా వస్తే ఆ క్షణం అతను ఏమడిగినా ఇచ్చేసేలా ఉంది. అతనిలో ఒదిగిపోయి తన టెన్షన్స్ అన్నీ మర్చిపోవాలనుంది. అతని గుండె చప్పుడు వింటూ నిద్రపోవాలన్న కోరిక అంతకంతకు బలంగా నాటుకుపోతూ ఉంటే ఎలా దాన్ని ఆపాలో తెలియలేదు ఆమెకి. అందుకే అతనంటే అసహ్యమని చెప్పింది. తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్పింది. కాదు, తనకి తాను చెప్పుకుంది. లయర్, ఒకటే మాట అన్నాడు ఆమెని బలంగా తన గుండెలకి అదుముకుంటూ. ఒక చేతిని అలానే ఆమె నడుము చుట్టూ ఉంచి మరొక చేత్తో ఆమె గెడ్డం కింద చెయ్యి ఉంచి తలని పైకి లేపాడు. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నా కళ్ళలోకి చూసి చెప్పమాట, అప్పుడు నమ్ముతాను. ఇక నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వను చెప్పాడు కిరీటి. ఆమె మెల్లగా అతని కళ్ళలోకి చూసింది. అతని చూపులు ఆమె మనసు లోతులను కొలుస్తున్నట్టుగా తీక్షణంగా ఉన్నాయి. దడదడలాడుతున్న గుండెలతో పెదవి విప్పింది. అతని గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. ఆమె ఏం చెప్పబోతుందో ముందే తెలిసినట్టుగా అతని చేతులు సన్నగా వణికాయి. ఐ ఐ హేట్ యు వణుకుతున్న పెదవులతో చెప్పింది. అతను ఒక్క క్షణం ఆమె కళ్ళలో దేనికోసమో వెతుకుతున్నట్టుగా చూశాడు. మెల్లగా తల వంచి ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు. తన నాలుకతో ఆమె పెదవుల మధ్య చోటు చేశాడు. అప్రయత్నంగానే చిన్నగా తెరిచింది ఆమె నోరు. లోపలికి చొచ్చుకుపోయాడు అతను. ఆమె చేతులు అతని షర్ట్ ముందు భాగం మీద బలంగా బిగుసుకున్నాయి. ఆ ముద్దు ఒక లవర్ తన లవర్కి పెడుతున్నట్టుగా సున్నితంగా లేదు, ఆమెని పనిష్ చేస్తున్నట్టుగా ఉంది. నాలుకతో ఆమె నాలుకను తాకుతూనే తన మునిపంటితో ఆమె కింది పెదవిని చిన్నగా లాగాడు. ఆమె అతని పై పెదవిని తన పళ్ళ మధ్యకి లాగి చిన్నగా కొరికింది. ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది నర్మదికి. అది తన గొంతు నుండి అని తెలుసుకోవడానికి ఆమెకి కొంత సమయం పట్టింది. రఫ్గా ఆమెను దగ్గరికి లాక్కుని తన పెదవులను ఆమె మెడవంపులో ఆనించాడు. నర్మద అతన్ని మరింత గట్టిగా అల్లుకుపోయింది. కిస్ చేయాలా ఇంకా? హస్కీగా అడిగాడు. హా, కళ్ళు మూసుకుని అతని భుజాన్ని చిన్నగా కొరుకుతూ చెప్పింది నర్మద. కానీ యు హేట్ మీ కదా, ఎలా మరి? ఒక్కసారిగా ఆమెని దూరంగా జరిపి వెటకారంగా అన్నాడు కిరీటి. చల్లని ఐస్ నీళ్లు మొహాను కొట్టినట్టుగా ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది నర్మద. అసలు ఏం జరిగింది ఇప్పుడు తమ మధ్య? అయోమయంగా చూసింది అతని వైపు. అసహించుకునేవాళ్ళు
ఇలా ఒకరి పెదాలు ఒకరు చిప్స్లా కొరుక్కొని తినరు. గాలిని కూడా మధ్యలోకి రానివ్వనంతగా హక్ చేసుకోరు. కోరికతో కంపించిపోరు. నరేంద్రకి నీకు మధ్య జరిగిందే అలా ఉంటుంది. ఇష్టం లేని వాడి స్పర్శ తగిలితే ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంటుంది, కానీ ఇలా ఉండదు. ఐ హేట్ యు అట. ఐ హేట్ యు. రబిష్. మనసులో ఒక మాట బయటికి ఒక మాట చెప్పేవాళ్ళంటే నాకు నచ్చరు. ఆనెస్టీ అనేది ఉండాలి. బాయ్. రేపు ఆఫీస్కి లీవ్ లేదు, ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, సో బీ షార్ప్ అని ఆర్డర్ వేసి విసురుగా ఇంట్లో నుంచి బయటపడ్డాడు కిరీటి. నర్మద శిలలా నిలబడిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. తిరిగి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. సెలవు.